హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. 2025 బజాజ్ చేతక్ మోడల్ అయితే వచ్చేసిందనమాట. ఇది ఇప్పుడు 35 సిరీస్తో అయితే తీసుకొచ్చారు. 3501, 3501, 3502 అనే రెండు మోడల్స్ అయితే తీసుకొచ్చారనమాట. వీటి గురించి మనము ఈ వెహికల్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు, అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే బ్యాటరీ ఎంత తీసుకొచ్చారు, స్పీడ్ ఎంత ఉంది, అన్నీ మొత్తం కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇది మనకు అండర్ బడ్జెట్ రేంజ్లో కూడా వచ్చింది. వీటి గురించి పూర్తిగా మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం బజాజ్ చేతక్ ఫస్ట్ లుక్స్ చూడండి. 35 సిరీస్లో ఏం లుక్ చేంజ్ అయిందని చూడండి. మీకు ఏ లుక్ అయితే దీంట్లో చేంజ్ కాలేదని చెప్పొచ్చు. వెహికల్ అయితే సేమ్ టు సేమ్ మనకు మిగతా ఇంతకు ముందు ఉన్న 29 సిరీస్లో ఉన్న ఏ లుక్ అయితే అదే లుక్కే ఇప్పుడు కూడా ప్రీమియంలో ఉండే లుక్కే ఇప్పుడు కూడా వచ్చిందనమాట. ఏం మార్పు అయితే లేదు. ఏమంటే వీళ్ళు కొన్ని చేంజెస్ అయితే దీంట్లో తీసుకొచ్చారనమాట. బ్యాటరీ కంపార్ట్మెంట్లోను అలాగే బూట్ స్పేస్లోను ఈ విధంగా కొన్ని చేంజెస్ని అయితే తీసుకొచ్చారు. అవన్నీ మనము క్లియర్గా దీంట్లో మాట్లాడుకుందాం. ఫ్రంట్ మనకు లుక్స్ పరంగా చూసుకుంటే చాలా బాగుందని చెప్పొచ్చు. అది మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. అంటే ఇప్పుడు ఉండే ఎలక్ట్రిక్ వెహికల్లో మెటల్ బాడీతో ఉండే వెహికల్స్ లేవు. ఇది వచ్చి మనకు మొత్తం మెటల్ బాడీతో వస్తుంది. ఫ్రంట్ డిఆర్ఎల్ లైట్స్ అయితే వస్తాయన్నమాట. లోపల మనకు ఎల్ఈడి బల్బ్ అయితే వస్తుంది. మన హెడ్ ల్యాంప్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది అనమాట. నెంబర్ ప్లేట్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇచ్చారు. అలాగే మనకు లుక్ ఫ్రంట్గా ఇంతకుముందు ఎలా ఉండిందో అదే మారినే ఉంది. వాళ్ళ డిజైన్, ఆ లోగోస్ అన్ని చేతక్ లోగో అవన్నీ వస్తాయి మనకు. అలాగే ఇండికేటర్స్, సైడ్ ఇండికేటర్స్ అయితే వస్తుంది అనమాట. మనకు చేతక్ బ్రాండింగ్ లోగో అయితే వస్తుంది. అలాగే మనకు ముందర మడ్గార్డ్ మాత్రం మీరు బాగా గమనించండి, మొత్తం మెటల్ బాడీ వస్తుంది. మడ్గార్డ్ మాత్రం మనకు నార్మల్గా ఫైబరే వస్తుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. బ్రేకింగ్ సిస్టమ్ మనకు కాంబీ బ్రేకింగ్తోనే వస్తుంది, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు స్ప్రింగ్ యాక్షన్, స్ప్రింగ్తో ఉండే సస్పెన్షన్ అయితే ఇందులో వస్తుందన్నమాట. టైర్స్ చూసుకుంటే మనకు 12 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయి. డైమండ్ కట్ అలై వీల్తో అయితే వస్తుందన్నమాట. ఇది చాలా బాగుంటుంది. టైర్ కూడా మనకు లుక్ పరంగా అది ఒక ప్రీమియం లుక్ని అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు అనమాట. అలాగే వీళ్ళు ఇక్కడ పైన స్టిక్కర్స్ లాంటివి కూడా దీంట్లో పెట్టడం వలన ఇది చూడడానికి ఒక మంచి లుక్ని అయితే ఇచ్చిందని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ మనకు చూసుకుంటే పిఎంఎస్ఎం మోటార్ వస్తుందన్నమాట. 4 కిలోవాట్తో మనకు పిఎంఎస్ మోటార్ వస్తుంది. దీని సాయంతో మనకు 73 కిలోమీటర్స్ వరకు ఇది టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. బ్యాక్ సైడ్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. బ్రేక్ మనకు ఈ మాదిరిగా ఎల్ఈడితోనే మనకు బ్యాక్ సైడ్ కూడా టైల్ ల్యాంప్స్ కూడా మనకు ఈ విధంగానే వస్తుందన్నమాట. మొత్తం మనకు ఎట్లా ఉందో చూడండి లైట్స్, అలాగే వాళ్ళకి రిఫ్లెక్టర్స్ కూడా ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఇచ్చారు. దాంట్లోనే మనకు ఒక లైట్ కూడా వస్తుందన్నమాట. అలాగే మనకు సీటింగ్ చూసుకుంటే మనకు పెద్ద సీటే ఇచ్చారని చెప్పొచ్చు. డ్యూయల్ టోన్తో అయితే వస్తుంది. ఇది బ్రౌన్ కలరు అలాగే బ్లాక్ కలర్తో అయితే వస్తుంది అనమాట. డిస్ప్లే చూసుకుంటే మనకు 5 ఇంచెస్ టచ్ డిస్ప్లే తీసుకొచ్చారు. ఇంతకుముందు మనకు టచ్ ఉండేది కాదనమాట. ఇప్పుడు దీంట్లో టచ్ని అయితే తీసుకురావడం జరిగింది. చిన్న డిస్ప్లేనే, మామూలుగా అయితే పెద్ద డిస్ప్లే వస్తుంది. అది కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇది మనకు సింపుల్గా మనకు కావాల్సినవన్నీ దీంట్లోనే అన్నీ ఉంటాయన్నమాట. ట్రిప్ మీటర్ కానీ అలాంటివి మొత్తం చూడండి. మనకు వార్నింగ్స్ కానీ, నోటిఫికేషన్స్, ఎర్రర్స్ అలాంటివన్నీ వస్తాయి. సైడ్ స్టాండ్ వేసి ఉంటే మనకు దాంట్లో చూపిస్తుంది అనమాట. డాక్యుమెంట్స్, లైసెన్స్ పెట్టుకునేది, రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా దీంట్లోనే వస్తాయి. డిస్ప్లే ఉంటుంది, వెహికల్ ఇన్ఫో ఉంటుంది, అలాగే హెల్ప్ ఉంటుంది, సెట్టింగ్స్ ఉంటాయన్నమాట. అలాగే డాక్యుమెంట్స్ లాంటివి దాంట్లో మనం పెట్టుకునేదానికి ఉంటుంది. డిస్ప్లేలో అలాగే ఇవన్నీ కూడా దీంట్లో ఫీచర్స్గా వస్తాయన్నమాట. టెక్ బ్యాక్ అనేది మనము వేసుకుంటే మంచిది, ఎందుకంటే అది అన్ని ఫీచర్స్ ఉంటుంది దీంట్లో. టెక్ బ్యాక్కి సంథింగ్ 9,000 ఎంతో ఉంది. ఒక 5 ఇయర్స్ వరకు ఇది లిమిట్ అయితే ఉంటుందన్నమాట. దీనివలన మనకు అన్ని ఫెసిలిటీస్ దీంట్లో ఉంటాయి. ఎస్ఓసి కూడా దీంట్లో ఉందన్నమాట. మనకు 68% ఎస్ఓసి దీంట్లో ఉంది. ఛార్జింగ్ చూసారు కదా, ఇక్కడ 91 కిలోమీటర్స్ వరకు రేంజ్ అయితే ఇస్తుంది అనేది చూపించడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ సైడు మనకు టచ్చే కాకుండా దీంతో కూడా మనము బటన్స్తో కూడా మనం దీన్ని నావిగేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా దీంట్లో ఉంది. అలాగే మనకు జీపీఎస్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది ఉంది అది లేదు అనకుండా అన్ని ఫీచర్స్ ఉంటాయి. లైట్స్ కూడా చూడండి ఎలా ఉందనేది. లైట్ మనకు ఎంతవరకు ఫోకసింగ్ అయితే ఉంటుందనేది చూడొచ్చు. అలాగే దీంట్లో అన్నిట్లోనూ వాళ్ళు హ్యాండిల్ దగ్గర కానీ హ్యాండిల్ కూడా వాళ్ళు బ్రేకింగ్ సిస్టాన్ని కూడా వాళ్ళు దీన్ని అడ్జస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు మిర్రర్స్ అయితే వస్తాయి. మిర్రర్స్
మిర్రర్స్ కూడా వీళ్ళది చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకు డిస్ప్లే అయితే చూడండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అన్ని దీంట్లోనే ఉంటుంది. మనకు న్యూట్రల్లో ఉందా లేకపోతే మనకు సైడ్ స్టాండ్ వేయడం వలన మనకు బండికి అయితే ముందు కదలదు, ఇలాంటి ఫీచర్స్ కూడా దీంట్లో ఉందన్నమాట. ఇప్పుడు ఒక రకంగా కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనము ఫాప్ కీ ఉంది చూడండి, ఫాప్ కీ ఉంది, దీంతో కూడా మనం దీన్ని చేసుకోవచ్చు అనమాట. అన్నీ కంప్లీట్ చేయడం వలన ఏమైందంటే ఇంతకుముందు ఓలాలో మనకు కొన్ని ఉండే ఫీచర్స్ ఉండేవి, అవన్నీ దీంట్లో లేవు కదా అనే ఒక దీంట్లో మనము ఆలోచించేవాళ్ళం అనమాట. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి. 3501 మోడల్ ఇది కొంచెం హై ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో ఆన్బోర్డ్ ఛార్జర్తో వస్తుంది, 950 వాట్స్ ఆన్బోర్డ్ ఛార్జర్తో అయితే వస్తుంది అనమాట. దీంట్లో చూడండి మనకు టూల్ కిట్ అవన్నీ ఇచ్చారు. అలాగే యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకొని లోపలనే ఫోన్ని మనము టైట్ చేసుకోవచ్చు. మనకు ఆడ బెల్ట్ కూడా ఉంటుంది. ఆ బెల్ట్తో దాన్ని లాగేట ముందుకు తగిలిచ్చేసామంటే ఫోన్ కూడా బయట పడకుండా నీట్గా దాంట్లో ఉంటుందన్నమాట. అలాగే ఈ సైడ్ మనకు ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. ఛార్జింగ్ వైర్ మాత్రమే వస్తుందన్నమాట, ఎందుకంటే ఆన్బోర్డ్ ఛార్జర్తో రావడం వలన ఉంటుంది. అలాగే ఛార్జింగ్ టైం చూసుకుంటే 0 to 80%కి మనకు 3 hours అయితే టైం పడుతుందన్నమాట. అలాగే మనకు 100% అవ్వడానికి 3.5 అంటే 3.5 hours అయితే ఛార్జింగ్ పడుతుంది. మనం బూట్ స్పేస్ చూడండి ఎలా ఉందనేది. బూట్ స్పేస్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఉండే ఈవీ సెగ్మెంట్లోనే 35 లీటర్స్ అనేది చాలా ఎక్కువ. మనకు డ్యూయల్ హెల్మెట్లు కూడా దీంట్లో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా లోపల లైటింగ్ కూడా రావడం జరిగింది. మనం డోర్ ఓపెన్ చేస్తూనే, బూట్ స్పేస్ ఓపెన్ చేస్తూనే లైట్ వస్తుంది. ఇదో బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నైట్ టైమ్స్ మనకు ఏదైనా షాపింగ్ అలా వెళ్ళినప్పుడు బయట తీసుకొని వచ్చి మనం ఇవన్నీ పెట్టుకున్నప్పుడు బాగా మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇది ఫాస్ట్ ఛార్జర్ కావడం వలన ఇంకా బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు చాలా వరకు అది 3.5 అవర్స్లోనే 3.3 అవర్స్లోనే మనకు ఛార్జింగ్ ఎక్కేస్తే సూపర్ అని చెప్పొచ్చు కదా. అంతే కాబట్టి ఛార్జింగ్ స్పీడు, రేంజ్ ఇవన్నీ పెంచుకుంటే ఖచ్చితంగా ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇది మనకు బడ్జెట్ కూడా చూడండి, దీని కాస్ట్ కూడా మనకు 1,20,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే వస్తుందన్నమాట. ఇంక ఇక్కడ ఛార్జెస్ని బట్టి మనకు పెరగచ్చు తగ్గచ్చు. రిజిస్ట్రేషన్ మోడల్స్ ఉంటాయి కాబట్టి మనకు అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ పడతాయి. దానికి తగినట్టు మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వచ్చేస్తుంది. మనకు బడ్జెట్లోనే వస్తుంది ఇది. ఎందుకంటే మనకు బజాజ్ అనేది ఇంతవరకు కంప్లైంట్ లేని వెహికల్ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఇందులో రేంజ్ చూసుకుంటే 153 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దీని పూర్తి స్పెసిఫికేషన్ పరంగా మాట్లాడుకుంటే మనకు బ్యాటరీ చూసుకుంటే 3.5 kWh బ్యాటరీ అయితే మనకు కింద కాల్ దగ్గరే రావడం జరిగింది. దానివల్ల బూట్ స్పేస్ పెరిగిందనమాట. అలాగే రేంజ్ చూసుకుంటే 153 కిలోమీటర్స్, మనకు 110 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పిఎంఎస్ మోటార్తో 4 kW పిఎంఎస్ మోటార్ ఉంటుంది. అలాగే దీని సాయంతో 73 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందనమాట. 950 వాట్స్ ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే ఉంటుంది. మనకు ఛార్జింగ్ టైం చూసుకొని 0 to 80% 3 అవర్స్లోనే ఎక్కేస్తుంది అనమాట. అలాగే 5 ఇంచెస్ TFT డిస్ప్లే, టచ్ డిస్ప్లే అయితే వస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, GPS నావిగేషన్, అలాగే SMS కాల్ కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ వస్తాయన్నమాట. విత్ టెక్ ప్యాక్ తీసుకోవడం బెస్ట్. మోడ్స్ చూసుకుంటే ఎకో స్పోర్ట్స్ మోడ్ అయితే వస్తుంది. కలర్స్ చూసుకుంటే 4 కలర్స్ ఉంటాయి. అలాగే ఒక 5 ఎక్స్ట్రా గ్రీన్ కలర్, ఇప్పుడు చూస్తున్న మీరు గ్రీన్ కలర్ అయితే ఉంటుందన్నమాట. ఇండిగో మెటాలిక్, అలాగే బ్రూక్లిన్ బ్లాక్, మ్యాట్ గ్రే, మూన్ వైట్ లాంటి కలర్స్ అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా అయితే వెహికల్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఎలక్ట్రిక్ వెహికల్. ఎందుకంటే మనం లోకల్లో కూడా చాలా చోట్ల నేను తిరిగి చూస్తూ ఉంటాను. ఎవ్వరు కూడా ఇంతవరకు దీని గురించి బ్యాడ్గా ఒక కామెంట్ కూడా దీంట్లో లేదనమాట. అలాగే సర్వీస్ గురించో లేకపోతే వేరే ఏ ప్రాబ్లం కూడా ఇంతవరకు తీసుకోలేదు. మా కొలిగ్ కూడా ఒక అతను ఎలక్ట్రిక్ వెహికల్ ఇదే తీసుకున్నాను అనమాట, బ్లాక్ కలర్. దగ్గరలో మీకు అతని రివ్యూ కూడా నేను ఇప్పిస్తాను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. నేను దగ్గరలోనే అతని వీడియో అయితే ఇస్తానన్నమాట. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా లుక్ కూడా ఉందన్నమాట. బెస్ట్ మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వాళ్ళు బజాజ్ చేతకు వెళ్ళిపోండి సైలెంట్గా. ఎందుకంటే మనకు బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ బ్యాటరీ కూడా మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ కాల్ దగ్గరికి ఫుడ్ పెట్టడం వల్ల బ్యాలెన్సింగ్ కూడా బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. అలాగే 35 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. మనకు మంచి రేంజ్ వస్తుంది. మళ్ళీ అలాగే మనకు మన బడ్జెట్ లోపలే వస్తుంది. ఒక 1,40,000 1,50,000 లోపలనే ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు కొనాలనుకునే వాళ్ళు బజాజ్ చేతకు వెళ్ళిపోండి. ఇప్పుడుండే ఎలక్ట్రిక్ వెహికల్స్లో బజాజ్ చేతకు బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.